బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో నిన్న భద్రతా వైఫల్యంపై టీటీడీ చర్యలకు ఆదేశించింది. పాదరక్షలతో తిరుమల స్వామి దర్శనానికి వెళ్లిన భక్తులను క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించిన సిబ్బందిపై చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే 2 టీటీడీ సిబ్బంది, 5 భద్రతా సిబ్బందిని టీటీడీ సస్పెండ్ చేసింది. మరో 6 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డైరెక్టర్ జనరల్ను టీటీడీ దేవస్థానం కోరింది. తిరుమలలో అధికారుల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు పలువురు భక్తులు పాదరక్షలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆలయ మహాద్వారం వద్ద 3 భక్తులను విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. దీంతో భక్తులు పాదరక్షలను అక్కడే వదిలేసి ఆలయం లోపలికి వెళ్లారు. తిరుమలలో నిన్న భద్రతా వైఫల్యంపై టీటీడీ చర్యలకు ఆదేశించింది. పాదరక్షలతో తిరుమల స్వామి దర్శనానికి వెళ్లిన భక్తులను క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించిన సిబ్బందిపై చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే 2 టీటీడీ సిబ్బంది, 5 భద్రతా సిబ్బందిని టీటీడీ సస్పెండ్ చేసింది. మరో 6 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డైరెక్టర్ జనరల్ టీటీడీ దేవస్థానం కోరింది. ఇక తిరుమలలో అధికారుల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పలువురు భక్తులు పాదరక్షలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆలయ మహాద్వారం వద్ద 3 భక్తులను విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. దీంతో భక్తులు పాదరక్షలను అక్కడే వదిలేసి ఆలయం లోపలికి వెళ్లారు.